Hello everyone, welcome to the Understood Reasoning classes from SDR Educare. ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనం ఏంటంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. అలాగే రెగ్యులర్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే మీరు చూసే ముందు ఏంటంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, ఎంకరేజ్ చేయండి బాగాని. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటే నాది కూడా ఏంటంటే ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామినేషన్స్ గ్యాదర్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు నేను అందజేయడానికి మ్యాక్సిమం షార్ట్ కట్స్ వితౌట్ పెన్ అండ్ పేపర్ చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి చూద్దాం. ఒకసారి ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ జనరల్ క్వశ్చన్ ఇచ్చాడు మనకి. అరుణ ఒక కేక్ను, ఓకే, అరుణ కట్ ఏ కేక్ ఇంటూ 2 halves and cuts 1 half into smaller pieces of 20 grams of equal size. Okay, equal grams in weight. If she has 7 pieces of cake with her, then how heavy was the original cake? Original cake ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఓకే, ఆ ఒరిజినల్ కేక్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, అమ్మ దగ్గర ఫస్ట్ అమ్మ ఏంటంటే ఒక కేక్ తీసుకుంది. ఆ కేక్ని ఏంటంటే కనుక మనకి 20 grams మనకి కింద ఫస్ట్ 2 halves చేసింది. ఇక్కడ చూడండి, కంగారులో చేసే పని ఏంటంటే 20 grams కనబడుతుంది, అలాగే ఏంటంటే 7 ముక్కలు కనబడుతున్నాయి. 20 grams 7 ముక్కలు అనగానే ఏం చేస్తామంటే కనుక 22 140, అలాగే ఫుల్ కేక్ అన్నాం కాబట్టి 140 + 140 అని చెప్పేసి మనం 280 పెట్టే అవకాశం ఉంది. కానీ అక్కడ 280 పెడితే తప్పు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ జరిగింది ఏంటో చూడండి. ఇది కేక్ అండి. ఈ కేక్ని ఫస్ట్ అమ్మ ఏం చేసిందంటే 2 halves చేసింది. ఈ కేక్ని ఫస్ట్ 2 halves చేసింది. ఒక హాఫ్ని అసలు ముట్టుకోలేదు, అంటే ఇదే ఒక హాఫ్, ఇది ఒక హాఫ్, ఇది ఒక పీస్, అవునా. రెండో హాఫ్ని ఏం చేసిందంటే చిన్న చిన్న పీసెస్ కింద 20 grams కింద కట్ చేసింది. 20 grams కింద కట్ చేసింది. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇఫ్ షీ హ్యాజ్ 7 pieces ఆఫ్ ద కేక్ విత్ హెర్ అంటే మొత్తం కేక్ అంతా కలిపి 7 ముక్కలంతా ఉన్నాయి. అంటే మొత్తం కేక్ అంతా 7 ముక్కలు అంటే ఇది ఆల్రెడీ ఒక ముక్క అలాగే ఉంది. అంటే ఖచ్చితంగా ఇంకో పీస్ అంటే ఈ పీస్ని ఎన్ని పీసెస్ చేస్తే 7 అవుతాయి? 6 చేస్తే. చూడండి, 6 + 1 7 సరిపోయిందా? అది ఇప్పుడు 7 pieces అమ్మాయి దగ్గర ఉన్నాయి, ఎందుకంటే ఇవి 6 ముక్కలైనవి, ఇది ఒక ముక్క, టోటల్ 7 pieces కేక్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత అని వస్తే కనుక మీరు ఏం చెప్పొచ్చండి, ఇవి ఈచ్ వన్ 20 grams, 6 అంటే 6 × 20 అంటే 120. మరి ఇలాంటి పీస్ హాఫ్ ఇక్కడ ఉంది కాబట్టి 120. టోటల్ 120 + 120 అంటే ఎంత? 240 grams అనమాట. అది ఓకే. చదవగానే గవుకుని ఏంటంటే మనకి 20 grams కనబడింది, 7 pieces కనబడింది అని చెప్పేసి 7 × 20 140, 140 డబల్ చేస్తే ఈ పీస్ ఉందని అనుకుంటే 280 తప్పు అనమాట. అదే ఇక్కడ తీసుకుంటే కనుక 240 grams అని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది కూడా జనరల్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇచ్చిన ప్రశ్నలో పదాలను అర్థవంతమైన క్రమంలో ఏర్పాటు చేయండి అంటున్నాడు. ఓకే, ఇన్కమ్, స్టేటస్, ఎడ్యుకేషన్, వెల్ బీయింగ్, జాబ్. ఇందులో ఏది ముందు వస్తుంది, ఏ తర్వాత వస్తుంది అనేది ఆర్డర్ పెట్టమంటున్నాడు అనమాట. ఇక్కడ ఉన్న దాంట్లో మనకి ఫస్ట్ ఇన్కమ్ రాదు, స్టేటస్ రాదు. ఫస్ట్ ముందు ఏదైనా సరే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే కనుక మనకి 3తో స్టార్ట్ అయింది. 3తో స్టార్ట్ అయిన ఆన్సర్ డైరెక్ట్గా ఇదే ఉంది మనకి. ఆన్సర్ పెట్టేయచ్చు. యాక్చువల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఫస్ట్ మామూలుగా మనం కూడా తెలుసుకుంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, అంతేనా? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత మనకి ఏం వస్తుంది? డిగ్రీ అలాంటి లేదు కాబట్టి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చిన తర్వాత స్టేటస్, తర్వాత వెల్ బీయింగ్. ఓకే, చూడండి, ఎడ్యుకేషన్ అంటే 3, జాబ్ అంటే 5, ఇన్కమ్ అంటే 1, స్టేటస్ అంటే 2, 4, 3, 5, 1, 1, 2, 4 సరిపోయింది కదా. ఓకే, అక్కడ ఉన్న వర్డ్స్ ఇస్తాడు. జనరల్గా అక్కడ ఉన్న వర్డ్స్ని యూజ్ చేసుకుని ఏ ఆర్డర్లో పెడితే అది పర్ఫెక్ట్ ఆర్డర్ అనేది మనం ఐడెంటిఫై చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇచ్చిన పదములను నిఘంటువు అనుసరించండి, డిక్షనరీ ఆర్డర్లో పెట్టమన్నాడు. డిక్షనరీ ఆర్డర్ మీ అందరికీ తెలుసు. డిక్షనరీ ఆర్డర్ మనం తీసుకుంటే కనుక ఒకసారి జస్ట్ ఐడెంటిఫికేషన్ ఎలా స్టార్ట్ అవుద్ది? ఫస్ట్ ఏతో స్టార్ట్ అయింది అనుకుందాం. తర్వాత వర్డ్ ఏంటంటే ఏతో స్టార్ట్ అవుద్ది, తర్వాత ఏబితో స్టార్ట్ అవుద్ది, తర్వాత ఏబిఏతో స్టార్ట్ అవుద్ది, తర్వాత ఏబిబి అవుద్ది, తర్వాత ఏబిసి అవుద్ది. ఇంతేనా?
తర్వాత ఇది జెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏసీతో స్టార్ట్. ఇది మనకి డిక్షనరీ. అంటే ఫస్ట్ లెటర్ ఏది ముందు వస్తే ఆల్ఫాబెట్లో ఏది తర్వాత వస్తుంది అనేది. అందుకని ఒకసారి డిక్షనరీ ఆర్డర్ అంటాడు, ఒకసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా మనం పెట్టమని చెప్తాడు. ఏదైనా ఒకటే కాన్సెప్ట్ కింద తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో తీసుకుంటే లెటర్స్ ఏంటంటే అన్నీ కామన్గా ఐఎన్ అనేది కనబడుతుంది. ఐఎన్టీ 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 ఐఎన్టీఆర్ ఐఎన్టీఆర్ ఐఎన్టీ ఐఎన్టీఈ అలాగే ఐఎన్టీఆర్. ఐఎన్టీఆర్ ఉన్నవన్నీ కూడా లాస్ట్ వస్తాయి. ఐఎన్టీఈ ఉన్నాయి మనకి ఫస్ట్ వస్తాయి. అంటే ఈ రెండాటిలో ఐఎన్టీఈ కాబట్టి ఈ రెండాటిలో ఏదో ఒకటి ఫస్ట్ వస్తుంది. ఐఎన్టీఈ తర్వాత ఆర్ వచ్చింది అంటే ఈ రెండాటిలో ఫస్ట్ తెలియట్లేదు. తర్వాత ఆర్ వచ్చింది, తర్వాత వి వచ్చింది. అంటే ఏంటి, సెకండ్ది ఫస్ట్ వస్తుంది, తర్వాత థర్డ్ వస్తుంది. 2, 3తో ఉన్న ఆర్డర్ తీసుకోండి. 2, 3తో ఉన్న ఆర్డర్ డైరెక్ట్గా 4. మిగిలిన చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ తెలుసుకోవాలి కాబట్టి మిగిలిన అంటే సెకండ్ తెలిసింది, 3 తెలిసింది. డైరెక్ట్గా 2 and 3 ఉన్నది, అది ఒకటే ఆప్షన్ ఉంది మనకి. అదే ఆన్సర్ చూస్ చేయవచ్చు. కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ ఐఎన్టీఆర్ తర్వాత ఏ కనబడుతుంది, ఐఎన్టీఆర్ తర్వాత ఐ కనబడుతుంది, ఐఎన్టీఆర్ తర్వాత ఏ కనబడుతుంది. అంటే మళ్ళీ ఈ రెండాటిలో ఏదో ఒకటి ఫస్ట్ వస్తుంది. మళ్ళీ చెక్ చేద్దాం. ఐఎన్టీఆర్ ఏ తర్వాత ఎన్ తర్వాత వి. ఎన్ ముందు వస్తా ఆల్ఫాబెట్లో, వి ముందు వస్తాయి, ఎన్ ముందు వస్తుంది కాబట్టి తర్వాత 1 రావాలి, ఆ తర్వాత 4. ఇంక మిగిలిపోయింది ఏంటి, 5. అంటే 2, 3, 1, 4, 5. 2, 3, 1, 4, 5. సరిపోయిందా లేదా అది. ఓకే, ఇది డిక్షనరీ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకోండి. ఇవి జనరల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కూర్చుని అప్పటికప్పుడు ఆలోచించేసే క్వశ్చన్సే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత చూడండి, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చాడు. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఏమంటున్నాడు ఇక్కడ, విచ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద రిలేషన్ ఆఫ్ ఫీమేల్ డాక్టర్స్ అండ్ వైఫ్స్. మన రిలేషన్ చదివినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇచ్చిన వర్డ్స్ అన్నిటికి రిలేషన్ చదవాలి. ఫీమేల్ డాక్టర్స్ వైఫ్స్ రిలేషన్ ఎప్పుడు ఎలా చదవాలంటే 2 వైపుల నుంచి చదవాలి. ఏదో ఒక వైపు నుంచి చదివి వరుకోకూడదు. అంటే ఫీమేల్ నుంచి డాక్టర్కి రిలేషన్ చదవాలి, ఫీమేల్ నుంచి వైఫ్ చదవాలి, డాక్టర్ నుంచి ఫీమేల్కి చదవాలి, డాక్టర్ నుంచి వైఫ్ చదవాలి, వైఫ్ నుంచి డాక్టర్ చదవాలి, వైఫ్ నుంచి ఫీమేల్ చదవాలి. అది ఖచ్చితంగా మనం 2 డైరెక్షన్స్ని మనం యూజ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే కనుక చూడండి, అబ్జర్వ్ చేస్తే కనుక ఏంటంటే ఎలా చదివితే ఈజీ అవుతుందంటే 3 వర్డ్స్ యూజ్ చేసుకోండి. 1 ఆల్, 2 సమ్, 3 నో. ఈ వర్డ్స్ యూజ్ చేసి మీరు స్టేట్మెంట్స్ రూపంలో చదివితే, తెలుగులో మనం తీసుకుంటే అన్ని అని కానీ, అంత అని కానీ, కొన్ని అని కానీ, కొంత అని కానీ, లేదా లేదు అని కానీ, కాదు అని. ఇప్పుడు చూడండి, మనం చదివితే కరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు అంటే అది అవుతుందా లేదా అని చెప్పచ్చు. 100% ట్రూ అయిన దాన్ని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఫాల్స్ ఉన్నదాన్ని మనం తీసుకోం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ఫీమేల్ ఆర్ డాక్టర్స్ అనొచ్చా, అనడానికి లేదు. సమ్ ఫీమేల్ ఆర్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ ఫీమేల్. అంటే ఫీమేల్కి డాక్టర్స్కి ఇద్దరికి కూడా సమ్ అనే రిలేషన్ వస్తుంది. అలాగే ఫీమేల్ వైఫ్స్ తీసుకున్నాను అనుకోండి, ఆల్ ఫీమేల్ ఆర్ వైఫ్స్ కరెక్టా, అందరూ ఆడవాళ్ళందరూ కూడా భార్యలు అంటున్నాడు, కరెక్ట్ కాదు కదా. కానీ ఇలా చూడండి, ఆల్ వైఫ్స్ ఆర్ ఫీమేల్. వైఫ్ అవ్వాలంటే ముందు ఫీమేల్ అవ్వాలి, అందుకని ఆల్ వైఫ్స్ ఆర్ ఫీమేల్. ఫీమేల్లో కొంతమందే వైఫ్స్ అంటే రిమైనింగ్ అన్మ్యారీడ్ కింద మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, వైఫ్స్ అందరూ కూడా ఫీమేల్లో ఉండాలి. అంటే ఖచ్చితంగా మనకి ఒకటి మాత్రం కనబడాల్సింది అంటే ఒక సర్కిల్ ఇలా కనబడాలి. అంటే ఇది వైఫ్, ఇది ఫీమేల్. ఇలా కనబడిన సర్కిల్స్ తీసుకుంటే ఇది తీసేయచ్చు, ఇది తీసేయచ్చు, ఇదొకటి కనబడుతుంది, ఇదొకటి కనబడుతుంది. ఈ రెండాటిలో ఏదో ఒకటి అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే ఫీమేల్కి వైఫ్ రాసాం, మనం డాక్టర్తో రిలేషన్ రాద్దాం. డాక్టర్తో చెప్పింది ఏంటి, సమ్ ఫీమేల్ ఆర్ డాక్టర్స్. ఫీమేల్లో కొంతమందే డాక్టర్స్ అంటే ఫీమేల్లో కొంత టచ్ అయ్యాడు. మరి వైఫ్స్తో కూడా చూడాలి కదా. వైఫ్స్తో తీసుకుంటే డాక్టర్స్లో కొంతమందే వైఫ్స్ అవుతారు, వైఫ్స్లో కూడా కొంతమందే డాక్టర్స్ అవుతారు. అంటే ఇప్పుడు వైఫ్ డాక్టరు వీళ్ళిద్దరూ అంటే ఫీమేల్, వీళ్ళిద్దరూ కూడా డాక్టర్స్లో కొంత ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఇలా. ఇప్పుడు చూడండి అన్నీ సరిపోయిన లేదా. సమ్ వైఫ్స్ ఆర్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ వైఫ్స్, సమ్ ఫీమేల్ ఆర్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ ఫీమేల్. సరిపోయిందా లేదా. అలాగే ఆల్ వైఫ్స్ ఆర్ ఫీమేల్ అని కూడా సరిపోయింది. అన్ని కండిషన్స్ 2 వైపు నుంచి చదివి పర్ఫెక్ట్గా పాటిస్తున్నా. ఏదైతే 100% ట్రూ ఉందో అదే మనం తీసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్
తర్వాత కూడా చూడండి, ఇది కూడా మనకి వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. సన్ మూన్ స్టార్స్, సన్ మూన్ స్టార్స్. సన్ ఈజ్ ఏ స్టార్, సూర్యుడు ఒక నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా ఇది స్టార్స్ అనుకోండి. స్టార్స్లో ఒకళ్ళు ఎవరు ఉండాలి? సన్ ఉండాలి. మూన్ అనేది ఏంటి? శాటిలైట్, అంటే వాటికి సంబంధం లేదు, సన్కి స్టార్కి సంబంధం లేదు కాబట్టి మూన్ సెపరేట్గా ఉండాలి. అంటే ఇలా ఉన్న ఆప్షన్ ఎక్కడ కనబడుతుంది? ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కూడా వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్లో ఇచ్చాడు. ఇక్కడ మనకి రిప్రజెంట్ చేశాడు. ఇక్కడ స్క్వేర్లో ఉన్న వాళ్ళందరినీ ఏం చెప్తున్నాడు? డిసిప్లైన్ అంటండి. సర్కిల్లో ఉన్న వాళ్ళని ప్లేయర్స్ అంటున్నాడు. ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళని గర్ల్స్ అంటున్నాడు. అలాగే స్క్వేర్లో ఉన్నవాళ్ళు బాయ్స్, ఇది రెక్టాంగిల్ అనమాట. రెక్టాంగిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే డిసిప్లైన్. అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి. దెన్ ఫాలోయింగ్ ఫిగర్, ద బాయ్స్ హూ ఆర్ ప్లేయర్స్ అండ్ డిసిప్లైన్డ్ ఇండికేటెడ్. బాయ్స్ అవ్వాలి, డిసిప్లైన్ అవ్వాలి, ప్లేయర్స్ అవ్వాలి. అది ఈ మూడు ఉండాలి. అంటే బాయ్స్ అవ్వాలంటే స్క్వేర్లో ఉండాలి, డిసిప్లైన్ అంటే రెక్టాంగిల్లో ఉండాలి, ప్లేయర్స్ అంటే ఎవరు ఉండాలి? సర్కిల్లో ఉండాలి. అంటే ట్రయాంగిల్లో తప్పించి మూడాటిల్లో ఉన్నదాన్ని మనం చెక్ చేసుకోవాలి. ట్రయాంగిల్లో ఉండకూడదు, సర్కిల్లో ఉండాలి. సర్కిల్లో ఉంది ఈ 12, స్క్వేర్లో ఉంది ఈ 12, రెక్టాంగిల్లో కూడా ఉంది ఈ 12. అంటే మూడాటిల్లో కనబడుతున్న నెంబర్ ఏంటి? 12 అనమాట. అది ఓకే. నెక్స్ట్ తర్వాత కూడా చూడండి, మరి వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ ఇచ్చాడు. స్క్వేర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్ అండి. కొంచెం డిఫరెన్స్ అయితే ఇది రెక్టాంగిల్ అనుకుంటాం. సరే, ఇది రెక్టాంగిల్ తీసుకోండి. ఇది రెక్టాంగిల్, ఇది ట్రయాంగిల్, ఇది స్క్వేర్, ఇది సరే. ఓకే, రెక్టాంగిల్లో ఉన్న వాళ్ళు ఎవరు? మెన్. ట్రయాంగిల్లో ఉన్నవాళ్ళు ఎడ్యుకేటెడ్. స్క్వేర్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సర్కిల్లో ఉన్నవాళ్ళు అర్బన్. ఓకే, అడిగిన క్వశ్చన్. దెన్ విచ్ నెంబర్ రిప్రజెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ మెన్? అన్ఎడ్యుకేటెడ్ మెన్ అంటే ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, అంటే ట్రయాంగిల్ బయట ఉండాలి. మెన్ అంటే రెక్టాంగిల్లో ఉండాలి. ట్రయాంగిల్ బయట ఉండి మెన్ రెక్టాంగిల్ అంటే వీళ్ళు కనబడుతున్నారు, అవునా? ట్రయాంగిల్ బయట ఉండాలి, రెక్టాంగిల్లో ఉండాలంటే మెన్ వీళ్ళు కనబడుతున్నారు, వీళ్ళు ముగ్గురు కనబడుతున్నారు. హూ ఆర్ వర్కింగ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలంటే స్క్వేర్లో ఉండాలి, అంటే 10. అంటే ఇది మన గవర్నమెంట్ ఎంప్లాయీ అవరు మనకి. ఓకే, 10. అలాగే అర్బన్ ఏరియా నుంచి రావాలి. అర్బన్ ఏరియా అంటే సర్కిల్లో కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, అన్ఎడ్యుకేటెడ్ మెన్, ఎడ్యుకేషన్ లేకుండా ఉన్న వాళ్ళంటే ట్రయాంగిల్ బయట ఉండాలంటే రెక్టాంగిల్లో ఉన్నారు. తర్వాత వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అంటే స్క్వేర్లో ఉండాలి. తర్వాత అర్బన్ ఏరియా నుంచి రావాలి, అర్బన్ ఏరియా నుంచి వచ్చారు. అంటే ఏం కనబడుతుంది మనకి? 10 అనే నెంబర్ కనబడుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 3. ఓకే, జనరల్గా చదివి ఆ క్వశ్చన్స్లో ఉన్న ఏరియాని లొకేట్ చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వీళ్ళు మెన్, వీళ్ళు ఎడ్యుకేటెడ్, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళు అర్బన్. ఇక్కడ ఏమండి, విచ్ నెంబర్ రిప్రజెంట్స్ ఉమెన్ హూ ఆర్ కేమ్ ఫ్రమ్ అర్బన్ ఏరియా? ఉమెన్ హూ ఆర్ కేమ్ ఫ్రమ్ అర్బన్ ఏరియా. ఉమెన్ అవ్వాలి అంటే కనుక మెన్ కాకుండా ఉండాలి. మెన్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ కనబడాలి. అంటే వీళ్ళందరూ కూడా ఉమెనే, ఎందుకంటే ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ మెన్ కదా, మెన్కి బయట ఉండాలంటే ఇక్కడ ఉండాలని. ఓకే, హూ ఆర్ కేమ్ ఫ్రమ్ అర్బన్ ఏరియా. మెన్ ఫీమేల్ అవడంతో పాటు అర్బన్ ఏరియా నుంచి రావాలంటే ఈ 2 అవుతుంది, అవునా? యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, దాంతోపాటు గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అవ్వాలి. ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఎవరికి ఉంది? గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటేనేమో స్క్వేర్లో ఉండాలి, ఉమెన్ అవ్వాలంటే రెక్టాంగిల్ బయట ఉండాలి, అలాగే అర్బన్ ఏరియా నుంచి రావాలంటే ఉండాలి. అంటే ఎక్కడ ఉన్నాయి? 12. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, 12 అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ జనరల్ క్వశ్చన్. ఇది కూడా గ్రూప్ ఆఫ్ 1200
persons consisting of captains and soldiers. Every 15 persons there is a one captain. The number of captains in the group is. ఓకే, ఇక్కడ జరిగి చిన్న పొరపాటు ఏంటంటే క్వశ్చన్ చదవగానే స్పీడ్లో 1200ని 15తో భాగించడం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే చూడగానే ఏంటంటే ప్రతి 15 మందిలో ఒక సైనికుడు ఉన్నాడు కాబట్టి అలా చెప్పి మనం అని చెప్తాం. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫర్ ఎవ్రీ 15 సోల్జర్స్ దెర్ ఈజ్ వన్ క్యాప్టెన్. ఓకే, 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మొత్తం స్ట్రెంత్ ఉన్నారు అక్కడ. ఇక్కడ 15తో డివిజన్ చేయకూడదు, 16తో డివిజన్ చేయాలి. ఇందువల్ల వాడు అన్న మాట ఏంటి, ఫర్ ఎవ్రీ 15 సోల్జర్స్, ప్రతి 15 మంది సోల్జర్స్కి ఒక క్యాప్టెన్ ఉన్నాడు. అంటే 15 మెంబర్స్ సోల్జర్స్ ఉంటే వాళ్ళందరికీ గ్రూప్కి ఏం చేశాడు, ఒక క్యాప్టెన్ ఉన్నాడు. అంటే ఫర్ ఎవ్రీ 15 చిల్డ్రన్ దెర్ ఈజ్ వన్ టీచర్ అన్నా అనుకో. అంటే ప్రతి 15 మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నాడు. అంటే పిల్లలు 15 మంది ఉన్నారు, టీచర్ ఎన్నో వ్యక్తి అవుతారు, 16 వ్యక్తి. అలాగే ప్రతి 15 మంది సోల్జర్స్కి ఒక క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ ఎన్నో పర్సన్ అవుతాడు, 16th పర్సన్ అవుతాడు. అంటే 15 మెంబర్స్ సోల్జర్స్ 16 కాబట్టి ఎవ్రీ 16th పర్సన్ని డివిజన్ చేసుకుంటూ రావాలి. అంటే ఎవ్రీ 16th పర్సన్ని బయటకు తీస్తే కనుక ఆన్సర్ ఏమవుతుంది, 75. ఓకే, దట్ ఈస్ 75. మీరు ఇదే కనుక 15తో డివిజన్ చేస్తే 18 అని ఆన్సర్ పెట్టే 80 ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్. చాలామంది ఆ ఎగ్జామినేషన్ రాసినప్పుడు 80 ఆన్సర్ పెట్టడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ప్రతి 15 మంది సైనికులకు, ఫర్ ఎవ్రీ 15 సోల్జర్స్, అందువల్ల 15తో భాగించకూడదు, 16తో భాగించాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది వెన్ డయాగ్రామ్స్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ చదివి మనం ఫిలప్ చేయడం. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 160 స్టూడెంట్స్ there are 120 study maths, 100 students study physics, 70 students study both physics and chemistry. Then how many students are there neither study physics nor maths? ఓకే, మనకు టోటల్ స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారంటే టోటల్ మనకి 160 మెంబర్స్ ఉన్నారంట. ఇందులో ఏంటంటే మనకి స్టడీ చేసేవాళ్ళని ఒకసారి చూసుకుంటే ఇలా వెన్ డయాగ్రామ్ ఇలా తీసుకోండి. ఒకటి మ్యాథ్స్, రెండోది ఫిజిక్స్. మ్యాథ్స్ చదివే స్టూడెంట్స్ 120 ఉన్నారు, ఫిజిక్స్ చదివే స్టూడెంట్స్ 100 ఉన్నారు. అలాగే బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదివే వాళ్ళు 70 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇదంతా మ్యాథ్స్ చదువుతున్నారు, అందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా చదువుతున్న వాళ్ళు 70 మెంబర్స్ ఉన్నారంటే ఓన్లీ మ్యాథ్స్ చదివి స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, 50 మెంబర్స్ ఉంటారు. అంతే కదా, 50 + 70 అంటే ఇదంతా 120 రావాలి. 50 + 70 120 సరిపోయింది. అలాగే 100 ఫిజిక్స్ చదువుతున్నారు, అందులో ఫిజిక్స్తో పాటు మ్యాథ్స్ చదువుతున్న 70 ఉన్నారు కాబట్టి రిమైనింగ్ 30. ఈ 70 + 30 ఇదంతా కలిపి ఫిజిక్స్ అని చెప్పుకున్నాం కాబట్టి 100. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏదో ఒకటి చదువుతున్నవాడు, అంటే అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ చదువుతున్న వాళ్ళు క్లాస్లో ఎంతమంది ఉన్నారు తీసుకుంటే ఓన్లీ మ్యాథ్స్ చదువుతున్న వాళ్ళు 50, ఓన్లీ ఫిజిక్స్ చదువుతున్న వాళ్ళు 30, బోత్ చదువుతున్న వాళ్ళు 70. అంటే 150 ఏదో ఒకటి చదువుతున్నారు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏమీ చదవని వాళ్ళు ఏంటని అడిగాడు. మనకు ఉన్న వాళ్ళు ఎంతమంది, 160 మెంబర్స్, ఏదో ఒకటి చదువుతున్న వాళ్ళు 150 మెంబర్స్. అంటే ఏది టచ్ చేయని వాళ్ళు, చదవని వాళ్ళు ఎంతమంది అవుతారు, దట్ ఈజ్ 160 - 150 అంటే 10. అదే మన ఇక్కడ n అని రాస్తాం, రిమైనింగ్ బ్యాలెన్స్ 10 అన్నమాట. అది ఇప్పుడు చూడండి, వీళ్ళు 150 + 10 160 టోటల్ సరిపోయారు లేదా, మొత్తం సరిపోయారు. అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే ఏమీ చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇందులో వెన్ డయాగ్రామ్స్ అలాగే ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవి కూడా ఎగ్జామినేషన్స్లో అంటే టైప్స్ ఏంటంటే విడగొట్టి కొన్ని ఏంటంటే ఏ దానికి సంబంధించి ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇచ్చిన దాంట్లో క్వశ్చన్స్లో ఒక చోట 2-3 క్వశ్చన్స్ బాగున్నాయని రాసి అలాగే అవి నేను చెప్తున్నాను. అలా డిఫరెంట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని ఒక్కోసారి డైరెక్ట్గా ఒక ఎగ్జామినేషన్ పేపర్ కూడా ఏంటంటే ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, అలాగే తర్వాత అంటే టాపిక్ వైజ్ ఏంటంటే టాప్ 100 క్వశ్చన్స్, టాప్ 200 క్వశ్చన్స్ అలా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో అవుతుండండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.